అయితే ఇంతకుముందు మీరు మాట్లాడుతున్న అంశంలో మేడారం గురించి వచ్చింది కాబట్టి మేడారం హైందవీకరణ జరిగిందా? ఖచ్చితంగా జరిగింది. ఎందుకనంటే నేను మొన్నటిదాకా నేను చిన్నప్పటి నుండి విన్నా, అరే సమ్మక్క జాతర వచ్చిందంటే బంగారం అంటే ఏంది అనుకుని నాకు చిన్నప్పుడు తెలియకపోవచ్చు, కానీ నిలువెత్తు బంగారం ఇవ్వాలి, ఇంకో నా కొడుకు ఎత్తు బంగారం ఇస్తా, నా బిడ్డ ఎత్తు బంగారం ఇస్తా, నా ఎత్తు బంగారం ఇస్తా అని చెప్పేసి ఆడ తీసుకెళ్ళిన తర్వాత ఆడ బెల్లం పెట్టి బంగారం అంటారండి అని చెప్పేసి మేము అనుకునే చిన్నప్పుడు. మాది అప్పుడు అంత ఆలోచించే శక్తి లేకపోవచ్చు, కానీ దాన్ని బంగారం అని పిలిచేది. ఎందుకు బంగారం అని పిలిచేది? మరి ఇప్పుడు ఈరోజు బిల్లాన్ని అంటే మొన్న జరిగినటువంటి సమ్మక్క జాతరలో అది ప్రసాదంగా ఎట్లా మారిపోయింది? ఈ హైందవీకరణ ఎట్లా జరుగుతుంది? అక్కడ తుపాకులు వచ్చి తుపాకులతోని బాంబు అంటే తుపాకులు పేల్చి జాతరను జరిపించేటువంటి సంస్కృతి ఎక్కడ నుండి వచ్చింది? దీనికి సంబంధించిన విషయంలో తుడుందెబ్బ అని చెప్పబోతుంది. తుడుందెబ్బ మేడారం ఒక బలమైన ప్రశ్న ఉన్నది కాబట్టి ఇంకా మా మేడారం కాస్త కోయొద్దని చెప్పబడుతుంది. ఓకే, దాంట్లో హైందవీకరణ విధానాలను మేము మొదటి నుంచెల్లే వ్యతిరేకించడం జరిగింది. 96 నుంచి తుడుందెబ్బ వ్యతిరేకించుకుంటూనే వస్తుంది. దాంట్లో మీరు అన్నట్టు మేడారం అంటే కేవలం బెల్లం, అవును, బంగారంగా పరిగణించబడుతుంది. రెండోది బండాని, పసుబండారి. ఈ రెండింటికి మధ్యలోనే మేడారం, వేరే అర్థమే లేదు మేడారానికి. బండారి బంగారం అంతే. ఈ రెండింటి మధ్యలో మాఘపున్నంకి లింక్ అయి ఉంటుంది. మేడారం అనేది ప్రభుత్వానికి ఒక దృక్పథం ఉంటుంది, వ్యాపారస్తులకు ఒక దృక్పథం ఉంటుంది. అక్కడ మా పూజారుల కోణాన్ని మాత్రం ఎవరు పట్టించుకోరు. ఈ 3 కోణాలల్లో ఆడ అసలు ఈ 3 అంశాలకు సంబంధం లేకుండానే జరిగిపోతుంది. ఒక మేడారం జాతర అభివృద్ధి కావాలనుకున్నప్పుడు నిర్ణయం ఎవరు జరగాలి? స్థానికంగా ఉన్న పూజారుల యొక్క నిర్ణయాల ప్రకారం జరగాలి. వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయి. ఇంజనీర్లు వత్తలు ఎస్టిమేషన్ ఎత్తలు ఇది కట్టాలా అది కట్టాలా, 100 కోట్లకి ఎస్టిమేషన్ అయిపోతుంది. 100 కోట్లలో 20% పనులు కూడా జరిగాయి. 80 కోట్ల రూపాయలు దుర్వినియోగం తప్ప ఉపయోగం ఉండదు. ప్రతి జాతరకు 100 కోట్లు వచ్చే దాంట్లో ఒకటి. అంటే అక్కడున్న ప్రభుత్వ కాంట్రాక్టర్లు కానీ ఆ పార్టీలకు సంబంధించిన కాంట్రాక్టర్లు కానీ ఒక దోపిడీ కేంద్రంగా మేడారం మాడిపోయింది. రెండోది హిందూ మతం యొక్క దాడి ఎట్లా వస్తుంది? దేవాదాయ శాఖ వచ్చిందంటేనే హిందూ మతం వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ఆడు బొనకాయ బట్టి కోతనే ఉంటారు మా వాళ్ళని. వచ్చిందంటే దేవాదాయ శాఖ మొత్తం హిందూ మతమే అనుకున్నప్పుడు ఆడ కోయల యొక్క ఆచారాలకు విలువలు ఎక్కడ ఉంటాయి? ఉండడానికి ఆస్కారం లేదు. వాడు వచ్చుడే ఏం కట్టిండు? తిరుమల తిరుపతి దేవస్థానం మండపం అనోడు కట్టిండు గుడి ముంగట. ఆ బోర్డు కనుక తీయకుంటుండేది ఉంటే మొత్తం గుల కొడతామని చెప్పినాం. బోర్డు తీసి దాన్ని ఇప్పుడు హాస్పిటల్ కేంద్రాన్ని చేసిండ్రు. ఓకే, ముంగట ఏం చేసిండ్రు? విగ్రహాలు పెట్టి పులి మీద సమ్మక్క, జింక మీద సారలమ్మని పెట్టిండ్రు. అడవి దుర్గాని ఇంకో రకమైన క్రియేషన్స్ వచ్చినాయి. వచ్చి విగ్రహ రూపం పెట్టబోతే దాన్ని వ్యతిరేకించినాం. ఎందుకంటే మాది విగ్రహ ఆరాధన కాదు, ప్రకృతి ఆరాధననే. ఒక వ్యక్తి వచ్చిండును, మంచి చదువుకున్న విద్యార్థి ఉండే ఆ టైంలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యూత్ ప్రెసిడెంట్ ఉండే. ఒక 100 కోట్లు పెట్టి గ్రానైట్ ఎత్తా అన్నాడు. దాన్ని వ్యతిరేకించండి ఆ విద్యార్థి. చదువుకున్న విద్యార్థి, జ్ఞానం ఉన్నది, గ్రానైట్ అవసరం లేదు, సమ్మక్క సహజ సిద్ధంగానే ఉండాలని. ఇప్పుడు ఆ ధ్వజస్తంభం ఏదైతే ఉన్నదో దానికి ముక్కులు గీస్తా ఉంటారు, కన్నులు గీస్తా ఉంటారు, దానికి ఒక రూపాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేసినా కానీ మా కోయ పూజారుల యొక్క అనుమతి అనేది అయితే మనకు అక్కడ కనపడదు. అంతిమంగా మా వాళ్ళు చిలకడ గట్టుకు పోవాల్సిందే. ఆ సమ్మక్క యొక్క ఐసోలేటెడ్ కల్చర్లో వాళ్ళు చేయాల్సిన ప్రకృతిపరమైన పూజలు చేయాల్సిందే, సమ్మక్కని తీసుకురావాల్సిందే. కానీ ఈ గద్దెల రూపాన్ని మాత్రం హిందూ మతంగా మార్చడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో మీరు అన్నది బెల్లం సదూర ప్రాంతాల నుంచి వచ్చి దుమ్ము బట్టి ఇట్లుంటారు కాబట్టి బెల్లం తిన్నప్పుడు మొత్తం క్లియర్ అయిపోతుంది. అంటే భక్తిలే వీళ్ళ యొక్క ఆరోగ్య రక్షణ కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. అంత సైన్స్ ఇమిడి ఉంటుంది దాంట్లో. పసుపులో కూడా అదే ఇమిడి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? బెల్లాన్ని వ్యాపార కేంద్రంగా మారుస్తారు, ఆన్లైన్లో కూడా పంపిణీ చేస్తారు. లడ్డూని ప్రవేశపెట్టిండ్రు. లడ్డు అనేది కంప్లీట్గా బ్రాహ్మణీయ సంస్కృతి. వీళ్ళ ఆలోచన ఎట్లుంటుంది? మేడారానికి 1 కోటి మంది భక్తులు వస్తారు, ఒక లడ్డు 100 రూపాయలు, మరి ఈ లెక్కన 100 కోట్లు వస్తాయి కదా. నీకు లడ్డు ఆదివాసీ కల్చరా కాదా అనే సంబంధం లేదు. లడ్డు ప్లస్ 1 crore 100 కోట్ల రూపాయలు సంపాదిస్తారా లేదా దేవాదాయ శాఖ ఆలోచన. నీకు కల్చర్తో ఇంకేం సంబంధం అనుకున్నప్పుడు బెల్లం అనేది ఆటోమేటిక్గా అక్కడ తొక్కబడుతుంది. మేడారాన మిగిలిన్నది కేవలం పూజారులు మాత్రమే. ఆ పూజారుల ప్లేస్లో అయ్యగారులు వచ్చిందంటే ఇక కోయ మూలమే ఉండదు మేడారాన. ఇట్లా అనేక ప్రయత్నాలు ఐందవీకరించే ప్రయత్నాలు. మేమేం డిమాండ్ చేసినాం ప్రభుత్వాన్ని? మీరు కంప్లీట్గా దింసా నృత్యాలతో నా గోడలు కట్టుండి,
మేడారం ప్రతి కేంద్రంలో ట్రైబల్ కల్చర్ని ప్రొటెక్ట్ చేసే విధంగా వాళ్ళ ఆర్ట్ వేపియండి చెక్కల రూపంలో ఇట్లా. అసలు మేడారం అయితే ట్రైబల్ అనే ప్రపంచంలోకి వచ్చినట్టు రావాలి. మొన్న సిమెంట్ కట్టడాలు చేద్దామని చూసిండ్రు, విఐపీలకు బిల్డింగులు అట, ఎక్కడ మేడారం గద్దె ముంగట. అంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగులు కట్టి దాన్ని మొత్తంగా కూడా సిమెంట్ మయం చేసి హరిత రిసార్ట్లు పెట్టి ఇవన్నీ పెట్టినాక ఇంకా అక్కడ ప్రకృతి జాతర ఎందుకని అంటాం దాన్ని? అది మరొక ఐందవీకరణ జాతర అయిపోతుంది. అసలు మేడారాన సిమెంట్ కట్టడాలు అనేటివి జీరో ఉంచాల్సిన అవసరం ఉన్నది. రియల్ ఎస్టేట్ ఆడ నడుస్తుంది. వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా మేడారాన భూములు ఉన్నాయి ఇప్పుడు. అంటే దాన్ని ఆ కేంద్రంగా మార్చిండ్రు. ఇప్పుడు ఇదంతా కూడా కుట్రలు ఐందవీకరణ చేయడానికే చాలా ప్రీ ప్లాన్ కుట్రలు జరుగుతున్నాయి. దాన్ని 100% అడ్డుకుంటాం. అక్కడ దేవాదేవ శాఖ అనేది రాజ్యాంగ విరుద్ధం. ఓకే, 100% రాజ్యాంగ విరుద్ధం. మీకు మా కోయగూడెలలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో విడాకులు రావాలనుకున్నప్పుడు నువ్వు కోర్టుకు పోతే కోర్టు జడ్జిమెంట్ ఇయ్యేది. ఎందుకంటే నువ్వు హిందూ వివాహ చట్టం కిందికి రావు, నువ్వు నీ గూడెంలే పంచాయతీ దింపుకోమని. మరి మేడారం జాతరలో ఎందుకు హిందూ చట్టం వర్తిస్తుంది? అక్కడ సపరేట్ పేసా యాక్ట్ ఉన్నది, 5th షెడ్యూల్ ఉన్నది. తిరుపతికి ఒక సపరేట్ బోర్డు ఉంటుంది, మరి మా మేడారానికి వద్దా? ఆడ ఒక అటానమస్ ఆదివాసీ కల్చర్ని ప్రొటెక్ట్ చేసే బోర్డును ఏర్పాటు చేయండి. ఆ బోర్డు ద్వారానే జాతర విధానాన్ని నడపండి. వచ్చే నిధులని ఆ ప్రాంతాన్ని ఖర్చు చేసినప్పుడు అందులో మా కోయ పెద్దలు వాళ్ళందరూ ఉంటారు, ఉండి కల్చర్ని ఎట్లా ప్రొటెక్షన్ చేయాలో చూసుకుంటారు. ఇది కనుక జరగకుండా ఉండేది ఉంటే ఇప్పుడు జాతీయ హోదా అంటాను. జాతీయ హోదా అనేది ఉంటే ఏమవుతుంది? ఆడో క్యాంప్ వస్తుంది, మా వాళ్ళకి హిందీ రాది, వాళ్ళకి మా తెలుగు రాది, అందరిని మెడలు పట్టి దొబ్బుతారు. ప్రతి టెంపుల్కి 2 కిలోమీటర్ల దూరాన స్థానిక నివాసాలు ఉండొద్దు. మేడారాలు ఉన్న మా వాళ్ళ 100 ఇండ్లు ఆ చుట్టుపక్కలనే ఉంటాయి. ఇప్పుడు జాతీయ హోదా అనేది సమరపడతాం, 200 కోట్లు వస్తాయి, 1000 కోట్లు వస్తాయని. 1000 కోట్లు ఎవరికి ఉపయోగపడతాయి? హిందూ మతాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగపడతాయి, బ్రాహ్మణిజాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి, ఐందవీకరణ చేయడానికి పడతాయి. సీతక్క గారు కూడా గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డిమాండ్ చేసింది జాతీయ హోదా కావాలని. అక్క, నీది రాయిబండాని మూలం, నీది సమ్మక్క వంశం, నీది నీ మూలాన్ని నువ్వు తెంచుకోవద్దు. జాతీయ హోదా అనేది కాదు, 5th షెడ్యూల్ ఆధారిత ఒక బోర్డును ఏర్పాటు చేసి అభివృద్ధి చేయమని అడుగు. 1000 కోట్లు వచ్చినా కానీ ఆదివాసీ బోర్డుకు రావాలి. దేవాదాయ శాఖ వస్తే మనని క్లోజ్ చేస్తారు, ఉన్న ఇళ్ళని బీకుతారు, వాని చట్టం అమలు చేసుకుంటాడు. అవును, ఉన్న ఇళ్ళని బీకుతారు, కోయాల మూలం పోతుంది, మన దేవర కూడా ఇంకో 10-20 సంవత్సరాలకు పోతుంది. ఏదో మళ్ళీ చదువుకోవడం వాళ్ళు ఉన్నది సేపు కాస్త కొట్లాడతావు, తర్వాత మార్పు చెందుతుంది. మార్పు చెందినాక ఏం చేస్తాం? మనం కూడా బయట నుంచి వెళ్ళి సమ్మక్క దేవరాన్ని మొక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అవి ఆ రకంగా ఐందవీకరణ అయింది. ఏమన్నా మిగిలి ఉన్నదంటే ఐసోలేటెడ్ కల్చర్ అనేది దేవాదాయ శాఖకి తెలియదు, దేవాదాయ శాఖకి తెలియదు, మాకు కూడా తెలియదు. మేము తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయం ఏమున్నది అనేది. ఆ రహస్యం ఉన్నంతసేపే మేడారం జాతర మా చేతులు ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా జరిగింది. చిలకల గట్టు చుట్టూ అడవి అంతా కొట్టేసిండ్రు తెలుసా. ఈ ఉన్న గుట్టకున్న అడవి కూడా కొట్టేస్తుంటే సమ్మక్క అన్నదో డైరెక్ట్ దొరికిపోతుంది. ఈ గుడి బీకిలాంటి ఆడే డైరెక్ట్ పెడతారు చిలకల గట్టు మీద. అంటే ఇటువంటి కుట్రలు కూడా నడుస్తాయి భవిష్యత్తులో. కాబట్టి తుడుం దెబ్బ ఒక బలమైన ప్రశ్నగా మేడారాన్ని ఉన్నది. ఈ అన్నిటిని వ్యతిరేకిస్తుంది, కొట్లాడుతుంది. అక్కడ ఇవాళ ఈ జాతర ఆదివాసుల చేతులు ఉన్నదంటే ఒకటే ఒక కారణం, తుడుం దెబ్బ బలమైన శక్తి అక్కడ ఉన్నది కాబట్టి ఉన్నది. ఆ జాతరలో ఈ జెండాకు కూడా విలువ ఉంటుంది. ఈ టీషర్ట్ వేసుకున్నారంటే జాతరలు ఎక్కడైనా తిరగవచ్చు. అది కలెక్టర్లు అయినా ఎస్పీలు అయినా కానీ ఆ విలువిస్తారు. ఆ ఉద్యమ భద్రతను మాత్రం ఇవ్వగలుగుతాను అన్న.